నమస్కారం అండి అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 3 అండి. మనకి నిన్న నైట్ వచ్చేసి ట్రంప్ మన ఇండియా మీద టారిఫ్ తగ్గించారు. అలాగే మొన్న ఫస్ట్ వచ్చేసి మనకి యూనియన్ బడ్జెట్ జరిగిందనమాట. మన ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ జరిగింది. అంటే 2026 నుంచి 27కి మనకి ఫైనాన్స్ బడ్జెట్ అనేది జరిగిందనమాట. సో మనకి ఏంటంటే బడ్జెట్లో కూడా మనకి గోల్డ్ బాండ్స్కి గురించి కొంచెం రూల్స్ చేంజ్ చేశారు. మనకి కస్టమ్ డ్యూటీస్ మీద ఏమి చేంజ్ రాలేదు, కానీ గోల్డ్ బాండ్స్ గురించి కొంచెం చేంజెస్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు మనకి ఇది ట్రంప్ గారితో మనకి ఇది ఫైనల్ అయిందనమాట. ట్రేడ్ డీల్ అనేది ఫైనల్ అయింది. టారిఫ్స్ అనేది కట్ అయినాయండి. సో ఈ రెండు మనకి గోల్డ్ మీద ఎఫెక్ట్ చూపించింది. మనకి గోల్డ్ 18,500 ఉండేదండి, కానీ ఇప్పుడు ప్రైసెస్ చూసుకుంటే మనకి ఇంచుమించు 15,800 దాకా వచ్చిందనమాట. అలాగే సిల్వర్ అయితే మనకి నిన్న ఆల్మోస్ట్ 250 దాకా వచ్చింది. అంటే 2,50,000 దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2,77,000 ఉంటుంది. మనం 3,50,000 ఉన్నప్పుడు అనుకున్నామండి, 3,30,000 ఉన్నప్పుడు చెప్పామండి రేట్ తగ్గుతుందని. అలాగే అది 4 లక్షలు అవి ఇప్పుడు మళ్ళీ 2,75,000కి వచ్చిందనమాట. సో ఏంటంటే మనకి సిల్వర్ మనం చెప్పామండి అప్పుడు పడిపోతే 10,000 15,000 పడిపోవచ్చు కేజీకి అని చెప్పాం. అలా కదండి, ఓన్లీ 1 డేలో 85,000 1 lakh దాకా కూలిపోయింది. సిల్వర్ అనేది క్రాష్ అయింది. సో ఇప్పటి నుంచి మనకి సిల్వర్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే అది మనం చెప్పలేమండి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడైతే మనకి రూపాయి అనేది పెరుగుతుంది అనమాట. అంటే మన ఇండియన్ రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇంచుమించు 92 రూపాయల దాకా వెళ్ళిపోయిందండి డాలర్ అంటే. కానీ ఇప్పుడు మనకి 90 రూపాయల దాకా వచ్చింది. అంటే ఇంచుమించు రూపాయికి $1కి 2 రూపాయల దాకా తగ్గింది అనమాట. అలాగే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ తగ్గితే కనుక మన ఇండియాలో కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నదండి. సో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు ఎలా అయితే ఉంటుందో గోల్డ్ సిల్వర్ అనేది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది మన ఇండియాలో రేట్ కూడా. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరన్నా కొనాలనుకున్నా లేకపోతే అమ్మేద్దాం అనుకున్నా ఏదన్నా స్లోగానే చేయండి తప్ప ఒకేసారి లంసంగా చేయొద్దు. కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం ఎంత ఉంటే అంత కొనుక్కోవడం బెస్ట్ అండి. మనం ఒక 10 గ్రాములు 20 గ్రాములు లేకపోతే ఒక కేజీ అలా కొనుక్కుంటూ ఉంటే బెస్ట్ మనకి. ఒకేసారి లంసంగా మనం బయట నుంచి వడ్డీకి తెచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా తప్పు. సో మనకి ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫ్యూచర్లో అయితే మన ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి రేట్ పెరగచ్చని చెప్తున్నారు. చూద్దామండి ఏమవుతుందో.